హలో అందరికీ వెల్కమ్ టు రియాస్ కిచెన్. ఈరోజు మనం అరటికాయ చిప్స్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. ఈజీగా క్విక్గా ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా నేను చూపిస్తున్న విధంగా ఒక బౌల్లో వాటర్ పోసుకొని దాంట్లో సాల్ట్ వేసుకోండి. ఇంకా ఇట్లా పీల్ చేసుకోండి. అంతా పీల్ చేసుకున్న తర్వాత ఆ సాల్ట్ వాటర్లోకి అరటికాయ వేసేసుకోండి. ఆ తర్వాత ఒక బాండి పెట్టుకుని దాంట్లో సరిపోయినంత ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత నేను చెప్తున్న విధంగా ఇట్లా చిప్స్ని దాంట్లోకి వేసుకోండి డైరెక్ట్గా. ఎందుకంటే ముందుగా చిప్స్ కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒకదానికొకటి అంటుకుంటాయి అని చెప్పి ఇట్లా నేను బాండీలోకే డైరెక్ట్గా చిప్స్ని తీసి పెట్టుకుంటున్నాను. ఇంకా తడి అవి గట్టా ఉండి మంచిగా యాగో కాబట్టి ఇట్లా అయితే మంచిగా ఏగుతాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ డిష్ చాలా బాగుంటుంది. చక్కగా పిల్లలకి స్నాక్కి అట్లా పెట్టుకోవచ్చు. ఇట్లా కొంచెం వేగిన తర్వాత నేను ముందుగానే పసుపు, ఉప్పు ఇంకా వాటర్ మొత్తం 3 మిక్స్ చేసుకుని అట్లా వేగుతున్న వాటి మీద ఇట్లా వేసేసుకుంటున్నానండి. ఇట్లా వేసేసుకుని కొంచెం వేపుకున్న తర్వాత ఇవి పక్కకు తీసేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అవుతుందో. ఇట్లా పక్కకు తీసుకోవడమే. ఇంకా దీంట్లోకి ఉప్పు కారం వేసుకుని తినేయడమే. చిప్స్ రెడీ. వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.